మీ పార్టీ ఉందా? అయ్యా నన్ను చంపేస్తున్నారు, నన్ను బ్రతికించండి, నన్ను కాపాడండి అని చెప్పేసి పోలీసులకు మొరపెట్టుకున్నా, మీ పార్టీ నాయకులకు మొరపెట్టుకున్నా సరే కనీసం కాపాడలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన చనిపోయిన తర్వాత నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ అంతు చూస్తా నీ సంగతి తేలుస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. చనిపోయిన తర్వాత అంతు తేల్చినా సంగతి తేల్చినా చనిపోయినటువంటి ప్రాణం వెనక్కి వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఏంటి అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? సార్ నమస్కారం సార్. మీకు ముందుగా ప్యానెల్లో ఉండే పెద్దలకి అలాగే మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే అసలు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్ను కార్యకర్తలు ఎవరికీ లేని విధంగా 1 కోటి మందికి పైగా సభ్యత్వం నమోదు చేసుకున్న ఈ సంతోషమైన సమయంలో ఇలాంటి ఘటనలు మా హృదయాల్ని కలిచివేస్తున్నాయి సార్. ముందు నేనేమంటానంటే ఎప్పుడు రాజకీయ చరిత్రలో లేని విధంగా గత 2019 నుంచి 24 వరకు ఒక కురుక్షేత్ర యుద్ధమే చేశారు మా కార్యకర్తలు. ఎంత మందికి ఎన్నో విధాలుగా సమస్యలు కల్పించింది ఆ పీరియడ్ 5 years. దాంట్లో భాగంగానే అక్కడక్కడ ఇంకా కొన్ని కక్ష రాజకీయాలు కావచ్చు, కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్న రాజకీయాలు కావచ్చు, ఇంకా అక్కడక్కడ 1-2 వెలుగు చూస్తున్నాయి సార్. మా ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు దాటిపోతున్నా కూడా మీరన్నట్టు మా కార్యకర్తలను కోల్పోవడం అనేది ఒకంత మేము సిగ్గుపడుతున్నాను సార్. ఈరోజు నేను ఎందుకు ఈ పదం వాడడానికి నేను ఆలోచించడం లేదు. ఎందుకంటే అందరికీ అన్ని పార్టీలకి కార్యకర్తలు ఉంటారు, అదేవిధంగా మా పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. కానీ మా పార్టీ కార్యకర్తలు ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు అధికారం ఉన్నా జెండా మోస్తారు, అధికారం లేకున్నా జెండా మోస్తారు. దేనికి ఆశించరు. మాకుండేదంతా ఎమోషన్ సార్. మాకు నాయకుల మీద ప్రేమ కంటే మా జెండా మీద ఎమోషన్ ఉంటుంది మాకు. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి దాదాపు 40 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎన్నో క్రైసిస్ చూసాం మేము. ఏ క్రైసిస్లో అయినా కూడా అల్టిమేట్గా నిలిచింది జెండా పట్టుకున్న కార్యకర్తే. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు ఊసర విల్లులాగా మా పార్టీలోంచి. కానీ నికాస్ అయిన కార్యకర్త ఎలాగుంటాడంటే తెలుగుదేశం కుటుంబ సభ్యుల్లాగా ఉంటాడు. ఇది మీరు దేశంలో ఎక్కడ సర్వే చేసుకున్నా మేము గర్వంగా చెప్పగలుగుతాం సార్. ఇది మాకుండే పార్టీతో ఉండే అనుబంధం. ఇక అలాంటి వాళ్ళని మేము కోల్పోవాల్సి వస్తుందంటే ఆలోచించాలి. అన్నీ బాగున్నాయనుకోవడం కూడా కరెక్ట్ కాదు సార్. అన్నీ బాగుంటే ఇలాంటివి జరగవు. ఎక్కడో లోపం జరుగుతూ ఉంది. ఏంటి ఆ లోపం అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. నేనైతే అధికారం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు పబ్లిక్లో ఉండే వ్యక్తిగా నాకు అనిపించింది ఏంటంటే సార్, నాయకులకి కార్యకర్తలకి ఎక్కడో కనెక్షన్ కట్ అవుతా ఉంది. నాయకులు మనం చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళకి అదర్ యావిగేషన్స్ ఎక్కువైపోయి కార్యకర్తల ఎమోషన్స్ కానీ కార్యకర్తల సమస్యలు కానీ సెకండరీ అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది సార్. దిద్దుకుంటాం. ఎందుకంటే మా అధినాయకుడు అల్టిమేట్గా కార్యకర్తకే విలువిస్తాడు. మా యువ నాయకుడు అల్టిమేట్గా కార్మికుల క్షేమంతో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఈ రాష్ట్రం కుంటుపడిపోయిన విషయంలో వాళ్ళు అహర్నిశలు నిద్ర లేకుండా పనిచేస్తున్న ఈ సమయంలో కార్యకర్తల్ని వెంట పెట్టుకొని పనిచేయాల్సింది ఎవరు సార్? నాయకులు మనం చెప్పుకున్న మాలాంటి వాళ్ళం కాదా? వాళ్ళని సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత మాది కాదా? లోకల్లో ఎక్కడైనా సరే సమస్యలుంటే తీర్చుకోవాల్సిన బాధ్యత మాది కాదా? లైట్ తీసుకుంటామా? 15 రోజులుగా అంటే ఇప్పుడు నాయకులు కార్యకర్తల్ని కాపాడుకోవాలి అని చెప్పేటటువంటి మీ మాటలు ఓకే. అయితే ఇక్కడ కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నిన్న రామకృష్ణ గారు మాట్లాడుతూ ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు, అది చూసి అందరం. అందులో ఆయన స్పష్టంగా చెప్పారు, పోలీసులకి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నా మీద దాడి చేశారంటే తీసుకెళ్ళి జస్ట్ ఒక 5 నిమిషాలు లోపల కూర్చోబెట్టి పంపించేశారు, కనీసం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోలేదు అని చెప్పేసి ఆయన చాలా బాధ పడుతూ కూడా ఆ వీడియో రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మరి అంత జరుగుతున్నా సరే పోలీసుల్లో కూడా ఇంకా ఎందుకు మార్పు రాలేదు? అంటే ఇదంతా కూడా కేవలం ఈ నాయకులు
ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఏనా మీ అధినాయకుడికి? అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అధికారులను అక్కడ వేసుకోవడం, సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చేసినా పర్లేదు అనుకునేటువంటి పరిస్థితి ఇటీవల మనం చూసాం. చంద్రగిరి ఇష్యూలో కూడా ఒక పెద్ద సమస్య ఒకటి బయటకు వచ్చింది. అక్కడ కూడా ఏదో డబ్బులు తీసుకొని ఒక ఉద్యోగి ఇచ్చారని చెప్పేసి అది కూడా పెద్ద ఎత్తున ఒక రాజకీయపరమైనటువంటి చర్చ లేపినటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా క్షేత్రస్థాయిలో? సార్ నేను 1-2 ఉదాహరణలు చెప్పడం లేదు సార్. ఎవరికైనా కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళ నియోజకవర్గంలో ఒక కార్యకర్తకి ఇంత జరిగిందంటే నాయకులు మనం చెప్పుకుంటున్నాం, అలాంటి వాళ్ళకి షేమ్గా ఫీల్ అవ్వాలి. మనం నమ్మి మన నాయకుడు మనకు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు మనం వాళ్ళని కంటికి రెప్పరాగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది సార్. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇది ఒక చోట కాదు, చాలా చోట్ల జరుగుతూ ఉంది ఇది. ఇప్పుడు ప్రతిదీ మా అధినాయకుడు దృష్టిలో పెట్టుకోవాలంటే కుదిరే పరిస్థితి కాదు. ఒక వ్యవస్థ ఉంది మాకు, ఆ వ్యవస్థలో అందరూ ఎప్పటికప్పుడు పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు మాకేమవుతుందిలే, మాకుండే ప్రయారిటీస్ వేరేలే అనుకున్నారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఒకటే చెప్తున్నా సార్, ఒక హత్య చేయబడింది ఒకటే కాదు, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది సార్. క్షేత్రస్థాయిలో ఒక విచిత్రమైన పరిస్థితి జరుగుతుంది ఈరోజు. ఎవరైతే అక్కడ అన్యాయాలు అక్రమాలు చేసేసి 5 సంవత్సరాలు మమ్మల్ని వేధించారో అలాంటి వ్యక్తులు ఇప్పుడు అధికారం రాగానే ఇటువైపు వచ్చి ఏదో ఒక లాబియింగ్ చేస్తూ అదే కార్యకర్తల్ని, అదే కుటుంబాలని మళ్ళా వేధిస్తున్నారు సార్. ఇప్పుడు ఇలాంటి జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో. ఏమంటే దానికి సమాధానం లేదు. ప్రాక్టికల్ గా చెప్తున్నాను. నిన్నగాక మొన్న మా తెలుగుదేశం కుటుంబ సభ్యుడు రైల్వే కోడూరులో ఒక వ్యక్తి మీద SC కేసు పెట్టారు. దీన్ని మానిటరింగ్ చేసుకోవాల్సిన వ్యవస్థ మా దగ్గర లేదా? దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా దగ్గర లేదా? మేము నాయకులం కాదా? మా కార్యకర్తలు మేము కాపాడుకోవాలి కదా. అందుకే ఇలాంటి 1-2 ఉదాహరణలు కాదు, కార్యకర్తే అల్టిమేట్ అనే నమ్మకం ఉండే వాళ్ళు ఈ పార్టీలో ఉండాలి సార్. నేను ఇదే చెప్తున్నా. ఈ విషయాన్ని మా నాయకుడు, అధినాయకుడు సీరియస్ గా తీసుకుంటాడు ఖచ్చితంగా. ఆయన ఇలాంటి క్షమించడు. మిమ్మల్ని నమ్మకం పెట్టి వదిలిపెట్టుంటాడే తప్ప మీరు చేసేదంతా కరెక్ట్ అని ఆయన ఒప్పుకోడు. మా యువ నాయకుడు ఎవరికైనా ఉందా సార్? ఏ పార్టీలైనా ఉందా సంక్షేమం? మా పార్టీలో ఉంది. మా కార్యకర్తలకి 1 మంది సభ్యత్వాలు చేశాం. వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరిగితే 5 లక్షల ఇన్సూరెన్స్ దేశంలోనే గర్వకారణంగా చెప్పుకుంటున్నాం మేము. ఏ కుటుంబానికి ప్రాబ్లం వచ్చినా తక్షణమే స్పందిస్తారు మా నాయకులు. అసలు కార్యకర్తల్ని పట్టించుకున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో ఇలాంటి 1-2 సంఘటనలు జరుగుతున్నాయంటే మేము సమీక్షించుకుంటాం. ఖచ్చితంగా మా పార్టీ 40 ఏళ్ళైంది, ఇంకా 60 ఏళ్ళైనా ఈ జెండా మోసేది కార్యకర్తలే. వాళ్ళని కాపాడుకోకపోతే మనుగడ ఉండదనే జ్ఞానం మాకుంది. ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఓకే అండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్. తాతంశెట్టి నాగేంద్ర గారు, ఏంటి ఇప్పుడు ఈ హత్యలేంటి, తర్వాత దాడులు చేస్తున్నారు క్షేత్రస్థాయిలో? ఎప్పటికీ కూడా